స్వామివారి పాదాల చెంతకైతే రావటం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి ఉన్నటువంటి 18 మెట్లు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఆ 18 మెట్లకి ఇరువైపులా కూడా ద్వారపాలకులు ఉంటారు. ఇద్దరు ద్వారపాలకులు. వీళ్ళనే దైవ ద్వారపాలకులు లేదా బాలాకర్లు అంటారనమాట. సో ఈ బాలాకర్లకు ఏం చేశారంటే, ఈ ఆలయానికి వచ్చినటువంటి బంగారంతో ఒక తాపడం అంటే ఒక రేకులా చేసి ఆ విగ్రహాల్ని కవర్ చేశారు వాటితో. అంటే బంగారు విగ్రహాల్లాగా. సో ఈ ఆ ద్వారపాలకులు బాలాకర్లకు ఉన్నటువంటి ఈ బంగారు ఆ తాపడాలు, ఆ రేకులు ఏవైతే ఉన్నాయో, మండపానికి ఉన్నటువంటి కొన్ని రేకులు, అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభాలకు ఉన్నటువంటి కొన్ని రేకులు అన్నీ కలుపుకొని సుమారుగా 42.5 కిలోల బంగారం. దీన్ని చెన్నైకి